జిల్లా కావలిలో రేపు కావలి కదిలింది పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖ నేత పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. భవిష్యత్ రాజకీయ కార్యాచరణ, కావలి నియోజకవర్గ సమస్యలు తదితర అంశాలపై పసుపులేటి సుధాకర్ ముఖాముఖిగా ప్రజలతో మాట్లాడుతున్నారు. కావలిలో పోలీస్ గ్రౌండ్స్లో సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. కావలి రాజకీయ సమీకరణ వాళ్ళు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇప్పటికే రాజకీయ ఉద్దాంతులు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అయితే పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత అయితే పసుపులేటి సుధాకర్ గత 10 సంవత్సరాలుగా కూడా కావలి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్నారు. 2019లో జనసేన పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే నియోజకవర్గ సమస్యల పట్ల పల్లెపల్లికి పసుపులేటి కార్యక్రమంతో పాటు ఇటు కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇటు ఆయన సుడిగాలి పర్యటనతో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆయన రేపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనం అదే పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. కావలి పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ యొక్క విజువల్స్ ఒకసారి చూద్దాం. రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంగణంలో ఇక్కడ ఏదైతే కావలి కదిలింది పసుపులేటి సుధాకర్ అన్న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ యొక్క బహిరంగ సభకు దాదాపు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడ ప్రజలు రాబోతున్నారు, కార్యకర్తలు రాబోతున్నారు. పసుపులేటి సుధాకర్ రేపు ఏదైతే బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని రాజకీయంగా ఎలా ముందుకెళ్ళబోతున్నారో ఏంటనే దాని మీద కూడా ఒక స్పష్టత రాబోతుందని చెప్పి ఇప్పటికే తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. ఒకసారి సుధాకర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు భారీ బహిరంగ సభ రేపు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మీరు అందరితో కూడా విస్తృతంగా పర్యటన చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రేపు భారీ బహిరంగ సభ ఏదైతే ఇంపార్టెన్స్ అయితే కనపడుతుందని తెలుస్తూ ఉంది. మీ రాజకీయ ప్రణాళిక కూడా సిద్ధంగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి సార్ రేపు బహిరంగ సభ యొక్క ఉద్దేశం అని చెప్పండి. మీరు చూసినట్టయితే గత 2-3 నెలల నుంచి రాజకీయాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. రోజు ఒకరి పేరు రావడం, ఎవరు పోటీ చేస్తారో ఎవరు పోటీ చేయరు, ఏమవుతుందో కూడా తెలియని అయోమయంలో కావలి నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు. వాటిని బ్రేక్ చేయడానికి రేపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ యొక్క పార్టీలన్నిటికి కూడా మనం ఏమిటి ఎలా ఉంటుందని రేపు భారీ బహిరంగ సభలో మేము తెలియజేస్తాం. అదే మీరు అన్నట్టుగా ఏదైతే రాజకీయపరమైనటువంటి క్రియాశీలకంగా మీరు ఏ విధంగా ముందుకు పోబోతున్నారో రేపు బహిరంగ సభలో చర్చించబోతున్నారా? ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు మిమ్మల్ని? కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గత 5 ఏళ్ల నుంచి మమ్మల్ని చాలా ఆదరించారు. నేను లాస్ట్ టైము జనసేనలో కొత్తగా వచ్చి పోటీ చేసినప్పుడు కూడా నేను చేసినటువంటి కార్యక్రమాలని వారు చూసి ఫస్ట్ టైం అయినా కానీ 15,000 ఓట్లు మెజార్టీ, నాకు 15,000 ఓట్లు వేసి మీరు ఫస్ట్లో వచ్చారు కాబట్టి నేను కూడా చాలా సంతోషంగా ఆ రోజు సంతోషం పడ్డాను. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆహ్వానిస్తారంటే నేను గత 10 ఏళ్ళుగా నేను చేస్తున్నటువంటి సర్వీసు ప్రజలందరికీ కూడా వెళ్ళింది. అలాగే ఈ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి సర్వీస్ కూడా అందరూ చూసి కావలి నియోజకవర్గంలో సుధాకర్ అయితే బాగుంటుందని చెప్పని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. దాని మేరకి నేను రేపు ఒక భారీ బహిరంగ సభకి పిలుపునిచ్చాను. కాబట్టి రేపు 40,000 నుంచి 50,000 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజలు ముందే రేపు మా కార్యాచరణ అంతా కూడా తెలియజేస్తామని చెప్పి అదే ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒకవైపు ఇప్పుడున్నటువంటి అధికార పక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పోటీ, మరోవైపు ఇటు పొత్తుల్లో భాగంగా జనసేన, ఇటు టీడీపీ ఉంది. సో పసుపులేటి సుధాకర్ ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది అందరిలో ఒక సందిగ్ధం అయితే ఉంది. సో రేపు అది ఒక తెరబడుతుందా? ఖచ్చితంగా రేపు పసుపులేటి సుధాకర్ యొక్క కార్యాచరణ రేపు మా నియోజకవర్గ ప్రజలందరి ముందు వారు ఒక నిర్ణయం మేరకి ఏ విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పని చర్చించి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేపై ఏదైతే ఆయన యొక్క ఇప్పటి వరకు చేసినటువంటి నియోజకవర్గంలో అనేక అవినీతి పట్ల మీరు గత కొంతకాలంగా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. రేపు ఈ యొక్క సభ ఏ విధమైనటువంటి ఆకర్షితమైనటువంటి అభిప్రాయం ఉండబోతుందంట? రేపు సభలో ఈ 75 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, అన్యాయం ఏంటి, న్యాయం ఏంటి, అన్ని విషయాల మీద కూడా క్లుప్తంగా రేపు చర్చ పెడతాము అంతా ప్రజల ముందు. కాబట్టి రేపు అన్ని విషయాలకి మీకు రేపే నేను సమాధానం
ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. సార్ మొత్తం మీద ఎంతమంది రాబోతున్నారు ఈ యొక్క సభకి? భారీ స్థాయిలో కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా కూడా మీరు ఏదైతే కార్యక్రమాలను కూడా పర్యవేక్షించారో ఎలా ఉండబోతుంది? రేపు దరిదాపు ఒక 40,000 నుంచి 50,000 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేయటం జరిగింది ఇక్కడ. రేపు ప్రజలందరూ కూడా నేను అందరూ రావాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. చివరిగా రేపు జరగబోయేటువంటి సభకి కావలి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఏ విధంగా వాళ్ళకి అప్పీల్ చేయబోతున్నారు? రేపు సభలో మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. రేపు ప్రజలందరూ ముందు వారి యొక్క సమస్యలని, వారి యొక్క విధి విధానాలను తెలుసుకొని రేపు మేమేం చేయబోతున్న కార్యాచరణ అనేది రేపు తెలియజేస్తాం. ఇది మొత్తానికి రేపు భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు పసుపులేటి సుధాకర్ గారు. అయితే ఈ యొక్క భారీ బహిరంగ సభకు ప్రజలంతా కూడా రావాలా? ఈ యొక్క ప్రజా సమక్షంలోనే ఆయన యొక్క రాజకీయ ప్రణాళిక ఏ విధంగా ముందుకు పోబోతుందో, కావలి నియోజకవర్గ ప్రజలు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా నేను రాజకీయంగా చైతన్యం తీసుకువచ్చే దిశగా కూడా ప్రజలకు నేను మమేకం అవుతామని చెప్పి ఒకవైపు పసుపులేటి సుధాకర్ చెప్తున్నారు. గత 10 ఏళ్ళుగా కూడా పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా ఆయనకి ప్రజలు ఆశీర్వదించారు. సో 2024లో కూడా నన్ను ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేని చేస్తారన్నట్టు కూడా కావలి నియోజకవర్గ ప్రజలంతా తమ వైపే ఉన్నారంటూ కూడా పసుపులేటి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో రేపు భారీ బహిరంగ సభకు కావలి నియోజకవర్గ ప్రజలు నలుమూల నుంచి రావడానికి సిద్ధమయ్యారంటూ పసుపులేటి సుధాకర్ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ భారీ బహిరంగ సభకు తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి. భారతదేశ